హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 7 సెగ్మెంట్ డిస్ప్లే కామన్ క్యాథోడ్ టైప్ దానిని మనం ఆర్డినో బోర్డుకి ఇంటర్ఫేస్ చేయాలి. ఓకే, లాస్ట్ ట్యూటోరియల్లో కామన్ క్యాథోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లేను ఆర్డినోకి కనెక్ట్ చేసాము. కానీ కనెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే మనకు కోడ్ వచ్చేసి లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. మనం ఏం చేసాము, మాన్యువల్గా ఒక్కొక్క పిన్ను హై ఆర్ లో చేసుకుంటూ వెళ్ళాము. అలా చేయడం వలన కోడ్ కాంప్లెక్సిటీ అనేది మనకి ఎక్కువ అయిపోయింది. ఇవాళ ఏం చేస్తామంటే మనం కోడ్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ని యూజ్ చేసి కోడ్ అనేది మనం రాస్తాం. ఓకే, ముందు స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను. మనకు ఆర్డినోలో వచ్చేసి నేను స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఒక ఎగ్జాంపుల్ బోర్డు తీసుకుంటాను, ఆర్డినో నానో. ఆర్డినో నానోకి వచ్చేసి మనకి ఎన్ని పిన్స్ అంటే 20 పిన్స్, A0 to A5, 0 to 13, అంటే ఇవి 14, ఇవి 6, 20 పిన్స్ ఉంది. ఈ 20 పిన్స్ వచ్చేసి A0 to A5 పోర్ట్ సి అవుతుంది. ఓకే, 0 to 7 వచ్చేసి పోర్ట్ డి, 8 to 13 వచ్చేసి బి. ఓకే, 0 to 7 వచ్చేసి డి పోర్ట్ అవుతుంది. 8 to 13 వచ్చేసి బి అవుతుంది. A0 to A5 వచ్చేసి సి అవుతుంది. ఓకే, ఇక్కడ మనం వచ్చేసి ఐదర్ 0 to 7 ఎల్ఈడి 0 to 7 పిన్స్ అయినా వాడుకోవచ్చు, లేకుంటే 8 to 13 అలానే వాడుకోవచ్చు, A0 to A5 అయినా వాడుకోవచ్చు. ఫస్ట్ నేను 7 సెగ్మెంట్ డిస్ప్లే తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా కామన్ క్యాథోడ్ తీసుకుంటున్నాను. సో 7 సెగ్మెంట్ ఇక్కడ చూడండి, 7 సెగ్మెంట్ కామన్ క్యాథోడ్ డిస్ప్లే, కామన్ క్యాథోడ్ టైప్. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని పిన్స్ ఉన్నాయి, ఇక్కడ 7 పిన్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఏ పోర్ట్ బెస్ట్ అవుతుందో చూసుకుందాం. 0 to 7 అంటే మనకి 8 పిన్స్ ఉన్నాయి, ఇదేనా. ఓకే, 8 to 13 ఎన్ని పిన్స్ ఉన్నాయి, 8, 9, 10, 11, 12, 13 అంటే 6 కాబట్టి నాట్ ఓకే. A0 to A5 ఇది కూడా 6 పిన్స్ ఉన్నాయి కాబట్టి నాట్ ఓకే. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను, పోర్ట్ డిని తీసుకుంటున్నాను. సో సింపుల్గా ఏం చేస్తున్నాను, 7th పిన్కి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ చూడండి, 7th పిన్కి వచ్చేసి ఏని కనెక్ట్ చేస్తున్నా, 6th పిన్కి వచ్చేసి బిని కనెక్ట్ చేస్తున్నా, 5th పిన్కి వచ్చేసి సిని కనెక్ట్ చేస్తున్నా, 4th పిన్కి వచ్చేసి డిని, 3rd పిన్కి వచ్చేసి ఈని, 2nd పిన్ వచ్చేసి ఎఫ్ని, 0 పిన్ వచ్చేసి ఓకే. మనకు సీక్వెన్స్ ఉండాలంటే 2nd తర్వాత 1 తీసుకుంటే బెటర్. కనెక్ట్ చేసాను. ఇక క్యాథోడ్ వచ్చేసి గ్రౌండ్. మీకు కొంచెం క్లారిటీ కోసం ఆ డయాగ్రామ్స్ ఎలా ఉంటే చూపిస్తాను. కామన్ క్యాథోడ్ ఇది మనకు ఒక 7 సెగ్మెంట్ డిస్ప్లే. ఓకేనా, ఇప్పుడు ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఏ అనేది ఒక ఎల్ఈడి, బి అనేది ఒక ఎల్ఈడి, ఎఫ్ అనేది ఒక ఎల్ఈడి, జి ఒక ఎల్ఈడి, ఈ ఒకటి, డి, సి ఇవన్నీ ఎల్ఈడిస్. ఓకే, కామన్ క్యాథోడ్ రియల్గా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది.
ఆల్ క్యాథోడ్స్ ఆర్ కనెక్టింగ్ టు కామన్ గ్రౌండ్. సో ఇక్కడ ఆల్ క్యాథోడ్స్ అనేది కామన్గా ఉన్నాయి కాబట్టి దీన్ని కామన్ క్యాథోడ్ అన్నారు. ఇక్కడ ఇన్పుట్స్ వచ్చేసి మనం యానోడ్స్కి మాత్రమే ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఎల్ఈడికి పేరు ఏంటిది ఏ, ఎల్ఈడి పేరు ఏంటిది బి. సో అందుకే నేను సింపుల్గా ఏబిసిడి అని చెప్పాను. సో ఇక్కడ మన డయాగ్రామ్లో ఏం చేశాను, ఏ వచ్చేసి 7th పిన్ కనెక్ట్ చేశాను, బి వచ్చేసి 6th పిన్ కనెక్ట్ చేశాను, అట్లా ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేశాను. ఇక్కడ 0 వచ్చేసరికి ఏం చేశానంటే మనకు కొద్దిగా క్లారిటీ ఉండడం కోసం ఫస్ట్ కనెక్ట్ చేశాను. ఒకవేళ మీరు 0 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, దాని గురించి చెప్తాను. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్న పోర్ట్ ఏంటిది 0 to 7 కాబట్టి పోర్ట్ డిని తీసుకున్నాను. ఓకే, మీకు ఇది పోర్ట్ గురించి అసలు ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ గురించి ఒక ట్యూటోరియల్ చేశాను. అదేంటంటే మల్టిపుల్ ఎల్ఈడీస్ బ్లింకింగ్ యూజింగ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ వచ్చేసి అది నా ఛానల్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూడా నేను వచ్చేసి బికి సికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ డికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మనం వాడుతుంది ఈ పోర్ట్ కాబట్టి. ఒకవేళ మీకు బీసీ కావాలనుకుంటే ఆ ట్యూటోరియల్లో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అవి కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి డిడిఆర్డి అంటే డేటా డైరెక్షన్ రిజిస్టర్ ఆఫ్ పోర్ట్ డి. అంటే డిడిఆర్డి అనేది ఏం చెప్తుందంటే మనకు ఈ గ్రూప్ ఆఫ్ పిన్స్ ఇన్పుటా లేకుంటే అవుట్పుటా ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇన్పుటా ఆర్ అవుట్పుటా. సో దానికోసమని మనం అటువంటి రిప్రజెంట్ చేయడానికి మనం డిడిఆర్ రిజిస్టర్స్ వాడతాం. ఓకే, మరి ఇన్పుట్ డిక్లేర్ చేయడం కోసం ఏం చేస్తామంటే 0 ఇస్తాం, అదే 1 అంటే అవుట్పుట్. ఓకే, 0 వచ్చేసి ఇన్పుట్, 1 వచ్చేసి అవుట్పుట్. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే డిడిఆర్డి ఈక్వల్ టు బి అంటే బైనరీ ఆఫ్ మనకు డిడి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను 0 to 7 కాబట్టి ఫస్ట్ 7th ఎంఎస్బి 6 5 4 3 2 1 0 ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు మనం సింపుల్గా దీనికి చూద్దాం, అంటే ఈ డయాగ్రామ్కి ఇప్పుడు డిడిఆర్డి రిజిస్టర్ కావాలి చూద్దాం. డిడిఆర్డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ 7th పిన్ అనేది ఎల్ఈడికి కనెక్ట్ అయింది, సో 7th పిన్ అనేది అవుట్పుటే కదా, సో 1 ఇచ్చాను. 6th పిన్ కూడా ఎల్ఈడికి కనెక్ట్ అయింది కాబట్టి 1. 5th పిన్ కూడా ఎల్ఈడి కనెక్ట్ అయింది కాబట్టి 1. 4th పిన్ ఎల్ఈడి కనెక్ట్ అయింది కాబట్టి 1. 3rd పిన్ కూడా కనెక్ట్ అయింది కాబట్టి 1. 2nd పిన్ కనెక్ట్ అయింది కాబట్టి 1. 1st పిన్ కూడా కనెక్ట్ అయింది 1. 7 6 5 4 3 2 1. మన ఇక చివరి పిన్ అనేది కనెక్ట్ కాలేదు, సో అది 1 అని పెట్టచ్చు, 0 అని పెట్టచ్చు. సో 0 పెడితే ఇన్పుట్ లాగా వర్క్ అవుతుంది, అదే ఒకవేళ 1 పెట్టామనుకోండి అవుట్పుట్ లాగా వర్క్ అవుతుంది. సో సింపుల్గా ఇన్పుట్ లాగా ఇస్తున్నా 0 అంటే దాన్ని పట్టించుకోవడం అవసరం లేదు. సో ఇప్పుడు మనకు కావాల్సింది 7 6 5 4 3 2 1 0. ఓకే, అంటే ఇప్పుడు 7 to 1 అనేది అన్ని అవుట్పుట్ లాగా వర్క్ అయింది, అదే 0 పిన్ వచ్చేసి ఒకటి ఇన్పుట్ లాగా వర్క్ అవుతుంది. సో దీన్ని లీవ్ ఇట్ చేశాను. ఓకే, డిడిఆర్డి గురించి అయిపోయింది, అంటే ఇన్పుట్ అవుట్పుట్ డిక్లరేషన్ బాగానే ఉంది. మరి ఇప్పుడు మనకి ఎల్ఈడీస్ అనేది ఆన్ కావాలంటే వాటికి లాజిక్స్ ఇవ్వాలి కదా, అంటే లో లాజిక్ అన్న ఇవ్వాలి లేకుంటే హై లాజిక్ అన్న ఇవ్వాలి. సో దానికోసం అని ఇంకొక రిజిస్టర్ ఉంది, దాన్నే పోర్ట్ రిజిస్టర్ అంటారు. ఈ పోర్ట్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుందంటే ఆ స్పెసిఫిక్ పోర్ట్ యొక్క పిన్స్ను వాటి యొక్క లాజిక్స్ను పిన్స్ యొక్క లాజిక్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తుంటారు. సో 0 ఇస్తేనేమో లో లాజిక్ ఇచ్చినట్టు, అదే 1 ఇస్తేనేమో హై లాజిక్ ఇచ్చినట్టు. ఓకే, ఇక్కడ కూడా నేను వచ్చేసి పోర్టు, మరి ఇప్పుడు మనం వాడుతుంది ఏ పోర్టు డి పోర్ట్ కాబట్టి పోర్ట్ డి రిజిస్టర్ తీసుకుంటున్నాను. పోర్ట్ డి రిజిస్టర్ వచ్చేసి ఈ డి పోర్ట్కు వాడుతుంటారు. అలానే పోర్ట్ బికి కూడా ఒక రిజిస్టర్ ఉంటుంది, పోర్ట్ సికి కూడా పోర్ట్ సి అని ఒక రిజిస్టర్ ఉంటుంది. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి పోర్ట్ డి
బైనరీ ఆఫ్ MSB 7 6 5 4 3 2 1 0. ఓకే, ఇప్పుడు సింపుల్గా నేను పోర్ట్ డి అని రాసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆల్ ఎల్ఈడీస్ ఆన్ చేయాలనుకుంటున్నాను. ఆన్ చేయాలనుకుంటే ఏంటిది, లాజిక్ హై ఇస్తే చాలు కదా, సింపుల్గా 1 ఇస్తే చాలు కదా. 7th 1 6th 1 5th 1 4th 1 3 1 2 1 1 1 0 వచ్చేసి ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయినట్టు సింపుల్గా నేను 0 ఇచ్చిన. ఇక్కడ మీకు బీకి 7కి గ్యాప్ ఉంది, 7కి 6కి గ్యాప్ ఉంది. ఇది మీకు సింటాక్స్ అండర్స్టాండ్ కావడం కోసమే, కానీ రియల్గా వచ్చేసి మీకు ఎటువంటి గ్యాప్ ఉండదు. అది DDRలో కానీ పోర్ట్ డీలో కానీ. ఇప్పుడు సింపుల్గా వీటినే మన కోడ్ రాయడానికి యూజ్ చేస్తున్నా. సో మనకు ఆర్డినోలో వచ్చేసి 2 ఫంక్షన్స్ ఉంటాయి. వాయిడ్ సెటప్ అంటే ద కోడ్ రిటర్న్ ఇన్ వాయిడ్ సెటప్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్స్, whereas the code written in void loop it executes multiple times or infinite times. ఓకే, మనం ఆ కేసులో ఏం చేసాము, పిన్ మోడ్ వచ్చేసి సెటప్లో డిక్లేర్ చేసాం. అంటే వెదర్ ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పడానికి కోసం అది ఒక్కసారి డిక్లేర్ చేస్తే చాలు. సో దానికోసమని ఇక్కడ మనకు పిన్ మోడ్ డిక్లేర్ చేయడానికి ఏది వాడారు, DDR కదా. సో దీన్ని సింపుల్గా కాపీ చేసి మన కోడ్ను పేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఆల్ ఎల్ఈడీస్ ఆన్ చేయాలనుకుంటున్నా. కాబట్టి ఆల్ ఎల్ఈడీస్ కోసం ఇక్కడ రాశాను కదా పోర్ట్ డి, దీన్ని తీసుకొని ఇది మనకు లూప్ ఇన్ఫినిట్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి మనకి ఈ పార్ట్ని ఇన్ఫినిట్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి దాన్ని లూప్ రాశాను. డిలే ఆఫ్ ఒక 2000 seconds, సారీ 2000 అంటే 2 seconds డిలే ఇస్తున్నాను. ఓకే, ఈ కోడ్ కంపైల్ చేస్తున్నాను. ఫస్ట్ టూల్స్ ఆర్డినో నానో తీసుకున్నాను, కోడ్ కంపైల్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పార్ట్ను కాపీ చేసి, అంటే మన ఎగ్జా ఫైల్ ఫోల్డర్ లింక్ను కాపీ చేసి మన ఆర్డినో బోర్డ్లో పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. ఆల్ ఎల్ఈడీస్ ఆన్ అయింది కాబట్టి మనకి 8 అని డిస్ప్లే అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు 0 to 9 వచ్చేలా కోడ్ రాద్దాం. ఓకే, ఇప్పుడు 0 to 9 రావాలంటే ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ నాకు 0 రావాలి. పోర్ట్ డి ఈక్వల్ టు 0 రావాలంటే మనకి ఏ ఎల్ఈడీస్ ఆన్ కావాలి, ABCDEF. ఓకే, దానికోసం ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే, 0 రావాలంటే ఏం చేయాలి, A నుంచి A to F దాకా ఆన్ కావాలి. A నుంచి F వరకు అన్ని ఆన్ కావాలి, G ఒక్కటే ఆఫ్ కావాలి. సో దానికి ఎలా చూద్దాం. మనం ఇక్కడ G వచ్చేసి ఫస్ట్ పిన్కి ఇచ్చినాం. సో సింపుల్గా బైనరీ ఆఫ్ 7th పిన్ హై చేయాలి, 6th పిన్ హై చేయాలి, 5th పిన్ హై చేయాలి, 4th హై చేయాలి, 3 హై చేయాలి, 2 హై చేయాలి. G అంటే ఫస్ట్ పిన్ ఒకటి లో చేయాలి, దాని పక్కన కూడా లో చేయాలి. ఓకే, అంటే దీనికి కొంచెం పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ 7th పిన్ మనం దేని కనెక్ట్ చేసాము, ఏ కనెక్ట్ చేసాము, 6th పిన్ బికి, 5th C, 4th D, 3 E, సెకండ్ వచ్చేసి F, ఫస్ట్ వచ్చేసి G. ఓకేనా. సో నేను Gని ఆఫ్ చేయడం కోసం లాస్ట్లో నో కనెక్షన్ కాబట్టి దాంట్లో ఎక్సైజ్ ఇచ్చేస్తున్నా. సో G ఒకటి ఆఫ్ చేసేసిన, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ 1 కావాలంటే ఏం చేయాలి,
బీసీలు 1 కోసం 1 కోసం బీసీ ఆన్ కావాలి, మిగిలినన్ని ఆఫ్ కావాలి. పోర్ట్ డి బైనరీ ఆఫ్ ఏ అనేది ఆఫ్ కావాలి కాబట్టి 0, బి ఆన్ కావాలి కాబట్టి 1, సి ఆన్ కావాలి కాబట్టి 1, మళ్ళీ D0, E0, F0, G0, X కూడా 0 చేసేసిన 1 అయిపోయింది. 2 కోసం ఏం చేయాలి? ABGED CFను ఆఫ్ చేయాలి. CFను పోర్ట్ డి బైనరీ ఆఫ్ ఏ ఆన్ చేయాలి, బి ఆన్ చేయాలి, సి వచ్చేసి 0 చేయాలి ఎందుకంటే ఆఫ్ చేయాలి, డి వచ్చేసి ఆన్ చేయాలి, ఎఫ్ వచ్చేసి ఆఫ్ చేయాలి కాబట్టి 0, మళ్ళీ జీని ఓకే ఫర్ 2 కోసం ABGEDని ఆన్ చేయాలి, CFను ఆఫ్ చేయాలి. ఓకే, సిని ఆఫ్ చేశాను, డిని ఆన్ చేశాను, ఈని కూడా ఆన్ చేశాను, ఎఫ్ను వచ్చేసి ఆఫ్ చేయాలి, జీని వచ్చేసి ఆన్ చేయాలి, ఎక్స్ను కూడా ఆఫ్ చేయాలి. అంటే అది పెట్టినా కూడా పెట్టమన్నారు. ఓకే, 2 అయిపోయింది. 3 వచ్చేసి ఈఎఫ్ను ఆఫ్ చేసి చాలు. ఓకే, ఈఎఫ్ పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ ఏ ఆన్, బి ఆన్, సి ఆన్, డి ఆన్, ఈ ఆఫ్, ఎఫ్ ఆఫ్, మళ్ళీ జీ వచ్చేసి ఆన్, ఎక్స్ 0 పెట్టేశాను. ఓకే, నెక్స్ట్ 4th తీసుకుందాం. BCFG. ఓకే, BCFGని ఆన్ చేస్తే చాలు. పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ 0, 1, 1 అంటే ఏ అనేది ఆఫ్ చేశాను, బీసీలు ఆన్ చేశాను, డి ఆఫ్ చేయాలి, ఈ ఆఫ్ చేయాలి, ఎఫ్ వచ్చేసి ఆన్ చేయాలి, జీ వచ్చేసి కూడా ఆన్ చేయాలి, మళ్ళీ లాస్ట్ ఎక్స్ అనేది 0 చేస్తున్నా. ఓకే, 4 అయిపోయింది. 5 వచ్చేసి మనకి ఏ ఆఫ్ అయితే చాలు, బి ఒకటి ఆఫ్ కావాలి, ఈ ఒకటి ఆఫ్ కావాలి. సో బిఈ ఆఫ్ చేద్దాం. పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ ఏ ఆన్ చేశాను, బి ఆఫ్ చేశాను, సిని ఆన్ చేశాను, డిని ఆన్ చేశాను, ఇంకా ఈ ఒకటి ఆఫ్ చేయాలి. ABCD ఈని ఆఫ్ చేశాను, ఎఫ్ను ఆన్ చేసిన, జీని కూడా ఆన్ చేసిన, లాస్ట్ ఎక్స్ని 0 చేసేసిన. ఓకే, 5 అయిపోయింది. 6కి వచ్చేసి బిని ఒక్కదాన్ని ఆఫ్ చేస్తే చాలు. ఇక్కడ మనకి ఇలా వస్తుంది కాబట్టి పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ ఏని ఆన్ చేశాను, బిని 0 ఆఫ్ చేసిన, మిగిలిన 1 చేస్తున్నాను, లాస్ట్కి ఎక్స్ వచ్చేసి 0. ఓకే, 6 అయిపోయింది. 7కి వచ్చేసి ఏబిసి ఆన్ చేస్తున్నాను, మిగిలిన ఆఫ్ చేస్తున్నాను, అంటే 0 పెడుతున్నాను. పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ ఏ ఆన్, బి ఆన్, సి ఆన్, మిగిలిన ఆఫ్. 8కి వచ్చేసి ఆల్ హై చేసి చాలు. పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ ఆల్ హై. ఓకే, 9th వచ్చేసి ఈని ఒక్కదాన్ని ఆఫ్ చేస్తే చాలు, మిగిలిన ఆన్ చేస్తే ఓకే. బైనరీ ఆఫ్
ఈయన ఒకదాన్ని ఆఫ్ చేద్దాం. ఏ ఆన్, బి ఆన్, సి ఆన్, డి ఆన్, ఈ ఒకటి ఆఫ్, ఎఫ్ ఆన్, జి ఆన్, 0. ఓకే, సింపుల్గా దీన్ని కాపీ చేసి మన ఈ కోడ్లో పేస్ట్ చేస్తున్నాను. ఒక్కోదానికి డిలే ఆఫ్ 2005 2 seconds డిలేను ఇచ్చేద్దాం. ఓకే, దీన్ని కంపైల్ చేస్తున్నాను. ఓకే, మనకి ఎగ్జా ఫైల్ ఫోల్డర్ లింక్ అనేది ఉంది. దీన్ని వచ్చేసి మన కాపీ చేసి ఆర్డినో బోర్డ్లో పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్-V. ఓకే, ప్రాపర్టీస్ చెక్ చేద్దాం. ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. అంటే ఈ ప్రాసెస్ అని ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన ప్రీవియస్ కేసుతో చూస్తే ఈ కేసులో కోడ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ పోర్ట్ రిజిస్టర్స్ వాడడం వలన కోడ్ అనేది తక్కువ లెంత్ అయింది. ఒకవేళ కస్టమర్ వచ్చేసి ఏమంటాడంటే నాకు ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ వచ్చేసి 7th పిన్ వచ్చేసి 11th కనెక్ట్ చేయమని చెప్పారు. ఓకే, ఇక్కడ 6th పిన్ వచ్చేసి బి పిన్ వచ్చేసి 10th కనెక్ట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు ఇటువంటి కేసెస్లో మనకు స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్ అనేది పాసిబుల్ కాదు. మళ్ళీ ఆ కేసులో ఏం చేస్తాం, మళ్ళీ మన ఫస్ట్ కోడ్ ఉంది కదా, ఆ ఫస్ట్ కోడ్కి వెళ్తాం. అలా ఫస్ట్ కోడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కోడ్ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లాస్లో ఏం చేస్తానంటే ఆ కోడ్ రెడ్యూస్ చేయడానికి ఫంక్షన్స్ ఉపయోగించి కామన్ క్యాథోడ్ కోడ్ అనేది చేద్దాం. ఓకేనా, అంటే మనకు ఫస్ట్ డీప్ కోడ్ చేసాము, దాంట్లో డ్రాబ్యాక్ ఏంటి, కోడ్ లెంత్ పెరిగింది కాబట్టి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్లలో ఒకవేళ పిన్స్ కనుక ఇలా డిఫరెంట్గా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ కోడ్కి పోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి ఫంక్షన్స్ని బేస్ చేసి కోడ్ రాస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more number of videos, please subscribe my channel, Manu Technologies.